హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ స్పెషల్ బైట్స్. సో ఇవాళ ఒక మంచి టేస్టీ బిర్యానీస్ దొరికే ప్లేస్ని మీకు చూపించబోతున్నాము, అది కూడా మన గుంటూరులో. అండ్ ఇక్కడ వీడియో చేయమని చాలామంది సజెస్ట్ చేశారు, సో లేట్ చేయకుండా వీడియో చేసేస్తున్నాం అనమాట. అండ్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కోహినూర్ బిర్యానీ పాయింట్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రిపేర్ చేసే ఏ ఐటమ్ అయినా సరే కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇంత టేస్ట్ ఉందన్నమాట. నేను వీడియో చేయడానికని వీళ్ళ కిచెన్లోకి వెళ్ళాము. చాలా అంటే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయంటే ఇక్కడ రెసిపీస్ అంతా. సో లేట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ దమ్ బిర్యానీని చాలా ఇష్టంగా తింటున్నారు. దీని సీక్రెట్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు కట్టెల పొయ్యి మీద వండుతారు, అది ఫస్ట్ వన్. అలాగే ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఈ లైన్స్ అన్నీ, అవి ఏంటనుకుంటున్నారు, నెయ్యి అన్నమాట. సో పైన ఆ రకంగా నెయ్యి వేస్తున్నారు కాబట్టే ఇంత టేస్టీగా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు 1-2 సార్లు మంచిగా జాగ్రత్తగా చూసి కుక్ చేస్తున్నారనమాట. లోపల పీస్ ఉడికిందా లేదా ఇలా మంచిగా జాగ్రత్తగా చెక్ చేసి వీళ్ళు మనకి సర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇంత టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హైజీనిక్ వేలో కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది చికెన్ గ్రేవీ అనమాట. దీన్ని కూడా కట్టెల పొయ్యి మీదే కుక్ చేస్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా, దమ్ బిర్యానీ మంచిగా పైన కట్టె పుల్లల్ని ఉంచి కుక్ చేశారనమాట కాబట్టే ఇంత మంచిగా ఉడుకుతోంది. అండ్ చూస్తున్నారు కదా, మీకు ఈ కుకింగ్ ప్రాసెస్ కూడా ఎలా చేస్తారో కావాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా తీసి మీకు వీడియో పెడతాను. అండ్ అలాగే వీళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అలాగే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కూడా వీళ్ళు క్యాటరింగ్ ఇస్తూ ఉంటారట. సో ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏమైనా పార్టీ ఆర్డర్స్ ఉంటే కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నారనమాట వీళ్ళు. ఇప్పటి వరకు మీరు మేకింగ్ ప్రాసెస్ అంతా చూశారు కదా. అండ్ నెక్స్ట్ వీళ్ళ యాంబియన్స్ విషయానికి వస్తే చాలా నీట్గా అలాగే చాలా హైజీనిక్గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ వెరైటీస్ ఉంటాయి అలాగే ప్రైజెస్ కూడా ఎంత ఉంటాయో క్లియర్గా నేను ఇక్కడ వీడియోలో మెన్షన్ చేశాను. చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. స్టార్టర్స్ ఉన్నాయి, అలాగే మంచి బిర్యానీ దొరుకుతుందన్నమాట. బకెట్ బిర్యానీ దొరుకుతుంది, ఫ్యామిలీ ప్యాక్ కూడా ఆఫర్లో ఉంటుందన్నమాట. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీళ్ళు చూస్తున్నారు కదా, ఇలా వేడివేడి బిర్యానీ మాత్రమే సర్వ్ చేస్తారు. మీకు కావాలంటే ఇలా మంచిగా దమ్ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు, లేదు అంటే బిర్యానీ రైస్ తీసుకొని మీకు నచ్చిన కర్రీస్ని ఆర్డర్ పెట్టుకొని బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ కర్రీ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, స్టార్టర్స్ కూడా చాలా ఉన్నాయి, అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో అనమాట. బయట రెస్టారెంట్స్కి వెళ్తే స్టార్టర్స్ 300-200 లేనిది దొరకదు కదా, ఇక్కడ మంచిగా 150 నుండే అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ స్టార్టర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ ఒకసారి తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓనర్ని కనుక్కొని తెలుసుకుందాము క్లియర్ అడ్రస్ అలాగే అండ్ ఎన్నింటి నుండి స్టార్ట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఓనర్ మాటల్లోనే విందాము. హాయ్ అండి. హాయ్ సార్, మీ పేరు? మొహమ్మద్ ఖాసిం అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి? 2 years. 2 years నుంచి. 2 years. పార్ట్నర్స్ అవును సార్. అంటే ఎవరెవరు పార్ట్నర్స్? నేను మధుబాబు గారు. ఎలా ఉందండి ఇప్పుడు బిజినెస్, ఎలా ఉంది? బాగుంది సార్. అంటే ఇక్కడ ఈ బిర్యానీ సెంటర్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? ఇక్కడ వచ్చేసి మనకు దమ్ బిర్యానీ, కచ్చి బిర్యానీ, వీటితో పాటు ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, కచ్చి బిర్యానీ, వీటితో పాటు ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, రోస్ట్ బిర్యానీ, స్పెషల్గా బోన్లెస్ బిర్యానీ, మొగలై చికెన్ బిర్యానీ ఉంటుంది. తర్వాత మటన్లో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ బిర్యానీ, మటన్ ఫ్రై బిర్యానీ, ఈ స్పెషల్గా ఉంటాయి సార్. అంటే ఓన్లీ నాన్ వెజ్ అయినా వెజ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయండి? వెజ్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ ఉంటుంది, ఈ రెండు. కాస్ట్ వైజ్ ఎలా ఉంటుంది? కాస్ట్ వైజ్గా చాలా సింపుల్గా ఉంటుంది. కాస్ట్ బిర్యానీ వచ్చేసి 150 సార్, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే 100 రూపీస్. కాస్ట్ కూడా అంటే అందరికీ అందుబాటులో ఉండాలని నార్మల్ ప్రైసే పెట్టాం. ఓకే.
అంటే మీరు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? క్వాలిటీ మాది ఒక బిర్యానీ పార్సల్ తీసుకుంటే ఇద్దరు తృప్తిగా తింటారు. తృప్తిగా ఇద్దరు తింటారు. అంటే ఒక పార్సల్ వచ్చేసి 150 తీసుకుంటాం. 150 తీసుకుంటాం సార్. 150 ప్యూర్ గా ఘీ, ఒరిజినల్ ఆయిల్స్ కూడా మనం ఏ పడితే వేయము, ఓన్లీ ఫ్రీడమ్ ఆయిలే వాడతాం. నెయ్యి, ఈ రెండింటితోనే అవుతుంది, వేరే ఏమి వేయము సార్. అంటే ఇప్పుడు మన కోహినూర్ బిర్యానీ అంటే ఫేమస్ ఏం చెప్పచ్చు? ఉన్న ఐటమ్స్ చికెన్ లో మొగలై చికెన్ స్పెషల్ అండి. మటన్ లో వచ్చేసి ఫ్రై బిర్యానీ కానీ, మటన్ ఫ్రై బిర్యానీ, మటన్ కర్రీ బిర్యానీ ఈ రెండు బాగా ఫేమస్ అన్నారు కదా. ఇప్పుడు నాన్ వెజ్ వెజ్ అని చెప్పారు కదా, వీటితో పాటు స్టార్టర్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని స్టార్టర్స్ వచ్చేసి మనకి చికెన్ 65, చికెన్ మంచూరియా, లెగ్ పీసెస్, లాలీపాప్, వింగ్స్, చికెన్ పకోడీ స్పెషల్ మన దగ్గర. చికెన్ పకోడీ బాగుంది. చికెన్ పకోడీకి చాలా మంది లైక్ చేస్తారు, చాలా మంది ఇష్టపడి డైలీ చికెన్ పకోడీ కూడా చాలా మంది తీసుకుంటారు సార్. టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 11:30 to నైట్ 11 వరకు ఉంటుంది. ఈ చికెన్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది. ఏ టైంలో వచ్చినా అవైలబుల్ గా ఉంటుంది. అవి కూడా ప్రైసెస్ కూడా నార్మల్. అవును సార్. అంటే ఇందాక యాక్చువల్లీ నేను వీడియో తీసినప్పుడు ఒక రివ్యూ అడిగానండి. వాళ్ళు ఏం చెప్పారంటే టేస్ట్ గా బాగుంది, తినొచ్చు, మనకి పెట్టే క్వాంటిటీ కూడా ఎక్కువ పెడుతున్నారని చెప్తున్నారు. ఇలా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలానే కోరుకుంటున్నాం సార్. అంటే తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు తృప్తిగా తిని ఇక్కడ చాలా బాగుంది అన్నట్టు మేము క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ, టేస్ట్ కానివ్వండి ఎక్కడ తగ్గకుండా అన్ని మెయింటైన్ చేసుకుంటాం. అంటే ఇది ఒక బ్రాంచ్, ఇంకేమైనా బ్రాంచెస్? ఇదే సార్, ఇదే ఫస్ట్ బ్రాంచ్ పెట్టి ఇదే. మరి ఇది ఇంకోటి ఏంటంటే ఓన్లీ రెస్టారెంట్ వరకు పరిమితం, లేకపోతే ఏమన్నా బయట ఏమన్నా ఆర్డర్స్ కూడా ఇస్తున్నాం. ఆర్డర్స్ కూడా అంటే ఫంక్షన్స్ కానివ్వండి, బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, మ్యారేజ్ ఫంక్షన్స్ కానివ్వండి, అన్నిటికీ మేము ఆర్డర్స్ సప్లై చేస్తాం. మరి ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఏం చెప్పండి? ఇక్కడికి వచ్చేసి ఈ అడ్రస్ వచ్చేసి డిమార్ట్ రోడ్ అండి. డిమార్ట్ అన్న శ్రీనివాస కళ్యాణ మండపం రోడ్ అంటారు. IINT ఆపోజిట్ కోహినూర్ బిర్యానీ పక్కనే మన హోటల్. అవును సార్. ఓకే, థ్యాంక్స్ అండి. సో మీకు క్లియర్గా డీటెయిల్స్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓనర్ మాటల్లోనే విన్నారు కదా అడ్రస్, అలాగే ఏమేమి దొరుకుతాయో. అండ్ నెక్స్ట్ మీకు నేను చూపించబోయేది ఏంటి అంటే ఇక్కడ సోడాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, బాదం పాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. హ్యాపీగా బిర్యానీని ఎంజాయ్ చేసిన తర్వాత ఏదో ఒకటి కూల్గా తాగాలనిపిస్తుంది కదా కొంతమందికి. బిర్యానీతో పాటు ఏమైనా కూల్ డ్రింక్ ఉంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు స్ప్రైట్, థమ్సప్పే కాదు, ఇక్కడ వెరైటీగా గోలీ సోడా కూడా పెట్టారనమాట. హ్యాపీగా బిర్యానీని ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో ఈ సోడాని తాగుతూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయొచ్చు అనమాట. సో మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా అడ్రస్ని మెన్షన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి తినే వీలు లేకపోతే పార్సిల్ కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. అండ్ స్విగ్గీ, జొమాటోలో కూడా ఉంది కాబట్టి ఆర్డర్ పెట్టుకోవచ్చు. బాబా ఎలా ఉన్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఏం తింటున్నావు ఇప్పుడు? బిర్యానీ. అది ఇష్టమా నీకు ఎక్కువ? ఎన్ని రోజుల నుండి వస్తున్నావు ఇక్కడికి? 4 రోజులు. బాగుంటుందా టేస్ట్? క్వాలిటీ బాగుంటుందా? ఇది ఎక్కువ తింటుంటావా? దమ్ బిర్యానీ ఎక్కువ తింటుంటావా? ఓకే. హాయ్ అండి, ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? టేస్ట్ ఎలా ఉంది? రెగ్యులర్ కస్టమర్. ఇక్కడ ఏం ఇష్టంగా తింటారు ఇక్కడ? దమ్ బిర్యానీ. ఓకే, టేస్ట్ బాగుంటుందా? మసాలాలు అవి ఏమన్నా ఎక్కువ యూజ్ చేస్తారా? టేస్ట్, క్వాంటిటీ, క్వాలిటీ రెండు బాగుంటుంది. ఓకే. అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా వింటున్నారు కదా, కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఎక్కువైంది, సో ప్లీజ్ డోంట్ మైండ్. అంత స్పైసీ అని లేదు, ఎవరైనా చాలా బాగుంది. ఓకే, నెయ్యి ఫ్లేవర్ అయితే గట్టిగా తగ్గుతుంది. బాగుందమ్మా. ఎంత 150 అన్నారు కొన్ని 1.5% సరిపోయింది. ఖచ్చితంగా ప్రశాంతంగా తినొచ్చు కూర్చొని. ఎక్కడైనా ఈ రెసిపీస్లో ఏమన్నా చాలా బాగుంది, లేదమ్మా, బాగుంది, చాలా బాగుంది. కానీ తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ, మళ్ళీ టేస్ట్ కూడా సూపర్. సూపర్ తినొచ్చు. మిడిల్ క్లాస్ అంటే ఇంకా ఎనీ టైం తినొచ్చు, చాలా బాగుంది. ఇదే వేరే రెస్టారెంట్లోకి వెళ్తే 250-300 తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటారు. ఎక్కడ అదే సేమ్ క్వాంటిటీ, క్వాలిటీ,
అదే తక్కువ ప్రైస్కి మిడిల్ క్లాస్కి అందరికీ సరిపోతుంది. అంటే బాగుంది. నేను మా ఫ్రెండ్స్ని మరీ తీసుకుని వచ్చాను ఇక్కడికి. చాలా బాగుంది. బిర్యానీ అన్న తక్కువ ప్రైస్లో ఎక్కువ అన్న బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. వాళ్ళు వాడే రైస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని క్వాలిటీవే వాడుతున్నారు. అందుకని ఇక్కడికి వచ్చాము. ఓకే, అంటే ఎవరైనా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ చెప్పొచ్చు. మా ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను ఇక్కడికి. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా కస్టమర్ రివ్యూస్ కూడా. మేము ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసామన్నమాట, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.